విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపాలని నంద్యాలలో ఏఐటీయూసీ, సిఐటియు, ఎఫ్ఐటియు ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలంటూ మొదలైన దీక్ష రెండవ రోజుకు చేరింది. గతంలో 69 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి విశాఖ ఉక్కుకు పునాదులు వేశారని, విశాఖ ఉక్కు కోసం ఎంతో మంది విద్యార్థులు బలిదానం చేశారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య గుర్తు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో 2 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారని, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని దీక్షలో పాల్గొన్న నాయకులు విమర్శించారు. విశాఖ ఉక్కు కోసం పవన్ కళ్యాణ్ అమరావతిలో ఎందుకు దీక్ష చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మన రాష్ట్ర విభజన సందర్భంగా మనకు అనేక వాగ్దానాలు చేశారు కేంద్ర ప్రభుత్వం. ఏమన్నా విశాఖ చేస్తామని చెప్పి రాష్ట్ర విభజన సందర్భంగా ప్రభుత్వం హామీ. మరి ఈ హామీ సంఘాలు మొత్తం కూడా ఈరోజు ఆందోళన పోరాటం కొనసాగిస్తున్న ఎంతటి ఆందోళన కార్యక్రమంలో ఈ పరిశ్రమ ప్రైవేటీకరించడం అంటే ఇది దశల వారీగా మూత వేయడం. ఎందుకు మీరు ఈరోజు మరి ప్రధానమంత్రితో మాట్లాడలేరు? అదే ప్రభుత్వంలో ఎందుకు మీరు భాగస్వామిగా ఉన్నారు? అందుకోసమనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, యువకులంతా కూడా, రైతులంతా కూడా ఈ ఎవరైతే పాలకులు ఉన్నారో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ముందుకొచ్చి మాట్లాడాలి. విశాఖ ఉక్కును కాపాడాలి, ప్రైవేటీకరణను లేకుండా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు అనేది మరి గతంలో ఒక రోజుకు వచ్చేసి 21,000 టన్నులు ఉత్పత్తి అయ్యేది ఉక్కు. ఈరోజు కేవలం 4,000 టన్నులకు పడిపోయింది. అంటే దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి పూర్తిగా సిద్ధమై ఈరోజు అదాని అమ్మానిస్తున్నటువంటి బూట్లు నాకేందుకోసం, వాళ్ళ కమిషన్లు దండుకునే కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకోసం ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పోతా ఉన్నారు. కాబట్టి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన దీక్ష మాత్రమే, రేపు రాబోయే రోజుల్లోన అవసరమైనటువంటి సమరశీల పోరాటాలకు దిగుతాం. ఆ రోజు ముక్కును మనం స్థాపించుకున్నాం, ఈ రోజు నిలబెట్టుకుంటామని చెప్పి కొనేదేవుడో అమ్మేదేవుడో వాళ్ళకంతా తీర్చుకోవడానికి సిద్ధమవుతామని సందర్భంగా ఏఐటీసీ మిగతా కార్మికులు ఆ హోదాలో ఎందుకు మీరు ఈరోజు మరి ప్రధానమంత్రితో మాట్లాడలేరు? అదే ప్రభుత్వంలో ఎందుకు టీడీపీ, జనసేన